చెరువులను, కుంటలను, నాలాలను ప్రక్షాళన చేయడం ద్వారా అత్యధిక వర్షం వచ్చినప్పుడు రోడ్ల మీద కాలనీలలో నీటి వరదల సమస్యల్ని తగ్గించడానికి ఈ కోర్ అర్బన్ రీజియన్ని ఒక యూనిట్గా ట్రీట్ చేస్తున్నాం. దీంట్లో అభివృద్ధిలో భాగంగా మెట్రో రైలు విస్తరణ కావచ్చు, మూసీ రివర్ డెవలప్మెంట్ కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, రోడ్ల విస్తరణ కావచ్చు, కాలుష్య పరిశ్రమలను తొలగించడం కావచ్చు, ఇట్లా అన్ని రకాల అంశాలను ఆ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీలో అభివృద్ధిలో భాగంగా అక్కడ డిఫైన్ చేసి కోర్ అర్బన్ రీజియన్ని మనము ఈరోజు ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ కొత్తగా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. రీజనల్ రింగ్ రోడ్డును మనం ఈరోజు ప్రకటించుకున్నాము. ఔటర్ రింగ్ రోడ్డు 162 కిలోమీటర్లు ఉంటే నగరం చుట్టూతా ఒక అభివృద్ధి వలయంగా, రీజనల్ రింగ్ రోడ్డు దాదాపుగా ఒక 360 కిలోమీటర్లతోని రెండవ మణిహారాన్ని తెలంగాణకు మనం ఈరోజు తయారు చేసుకుంటున్నాం. దీన్ని పెరి అర్బన్ రీజన్ ఎకానమీ కింద ఈరోజు మన పాలసీలో మనం తెచ్చుకోబోతున్నాం. పెరి అర్బన్ రీజన్ ఎకానమీ అంటే ప్యూర్, ఈ ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఈ ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీ ఉండొచ్చు, చందన్వెల్లి సీతారాంపూర్ ఫార్మా కంపెనీల ఐటీ సెజ్లు ఉండొచ్చు, రేడియల్ రోడ్స్ ఉండొచ్చు, మెట్రో విస్తరణ ఉండొచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి రావడానికి అవసరమైన ప్రణాళికల్ని ఈరోజు ఈ పెరి అర్బన్ రీజియన్ ఎకానమీలో భాగస్వామ్యం చేస్తున్నాము. దీన్ని షార్ట్ ఫామ్లో ప్యూర్ అని మనం పిలుచుకోదలుచుకున్నాం. ఈ ప్యూర్కి బెంగళూరు టు హైదరాబాద్, హైదరాబాద్ టు అమరావతి, అమరావతి టు చెన్నై గ్రీన్ఫీల్డ్ హైవేలతో పాటు బుల్లెట్ ట్రైన్లు కూడా ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వాన్ని సూత్రప్రాయంగా ఒప్పింపజేయడం జరిగింది. దీంతో దూరము తగ్గుతుంది. డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ హైవే, ఎక్స్ప్రెస్ హైవేలు వేయడం ద్వారా బుల్లెట్ ట్రైన్ ద్వారా రవాణా సులభతరం చేస్తున్నాం. భారతదేశంలో సముద్రపు ఒడ్డు లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఒకప్పుడు నిజాం ప్రభుత్వంలో మచిలీపట్నం పోర్టు కూడా మన దగ్గర ఉండేది, నిజాం రాజ్యం ఉన్నప్పుడు. ఈరోజు మనం మచిలీపట్నం పోర్టుకు కూడా ఈరోజు కనెక్టివిటీ డెవలప్ చేస్తున్నాం. తద్వారా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో సొంత దేశాలే కాకుండా విదేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈరోజు అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఇంకా ఎయిర్పోర్ట్లు రావాల్సిన అవసరం ఉంది. పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు. అందుకే వరంగల్లో ఒక అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్టు నిర్మిస్తున్నాం, ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మించాలనుకుంటున్నాం, భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మించాలనుకుంటున్నాం, రామగుండంలో ఇంకొక ఎయిర్పోర్ట్. అంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 4 కొత్తగా ఎయిర్పోర్టులు మనం తెస్తున్నాము. ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందాలి అంటే ఆ రాష్ట్రానికి సులభతరమైన రవాణా వెసులుబాటు ఉండాలి. దానికోసం ఇతర రాష్ట్రాల నుంచి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మిస్తున్నాం, ఇతర రాష్ట్రాల నుంచి బుల్లెట్ ట్రైన్లను నిర్మిస్తున్నాం, ఇతర దేశాల నుంచి ఉత్పత్తి చేసిన వస్తువులను తెచ్చుకోవాలన్నా, మన రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన వస్తువులను ఇతర దేశాలకు తరలించాలన్నా సముద్రం ఉండాలి. కార్ల పరిశ్రమ రావాలంటే, తయారు చేసిన కార్లు ఇతర దేశాలకు తరలించాలంటే సముద్రం ద్వారానే తరలించగలరు. మనకు ఆ సముద్రము లేకపోవడం వల్ల ఈరోజు మనము హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది, దేశ ప్రధానమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ప్రాథమికంగా మేము అందరం కూడా ఒక ఆలోచనకు, ఒక అంగీకారానికి వచ్చినాం. హైవే కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్స్ కనెక్టివిటీ ద్వారా ఈ పెరి అర్బన్లో వచ్చే మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో పరిశ్రమలను ఆకర్షించడమే కాకుండా పెట్టుబడులను తీసుకొచ్చి ఈ పెట్టుబడుల ద్వారా, పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఈరోజు పెరి అర్బన్ రీజన్ ఎకానమీని మనం ప్రణాళికబద్ధంగా చేసుకున్నాం. ఇక మూడవది రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్, రూరల్ అగ్రికల్చరల్ రీజన్ ఎకానమీ. అంటే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా వ్యవసాయ ఆధారిత ప్రణాళికలు చాలా తక్కువగా ఉన్నాయి. గతంలో ఏ విజన్, ఏ పాలసీ డాక్యుమెంట్ చేసినా
అర్బన్ బేస్డ్ పాలసీ తీసుకొచ్చేది. ఇప్పుడు మేము వ్యవసాయాన్ని, గ్రామీణ ప్రాంతాలను, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు. ఈ స్టేట్ ఎకానమీలో వాళ్ళని స్టేక్ హోల్డర్స్గా మార్చదలుచుకున్నాం. రైతులను, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను, వ్యవసాయాన్ని పెంపొందించడం ద్వారా ఆర్గానిక్ ఫుడ్ కావచ్చు, అగ్రికల్చర్ పార్క్స్ కావచ్చు, అదేవిధంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కావచ్చు, వీటికి సంబంధించిన పరిశ్రమలతో పాటు సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా తెలంగాణ, మన భూములు విత్తనాలను ఉత్పత్తి చేయడానికి అనుకూలమైన ప్రాంతం. మన భూములు మంచి కూరగాయలు, పండ్లు, ఫలాలు పండించడానికి చాలా సేంద్రియ వ్యవసాయానికి చాలా ఉపయోగపడే భూములు. అందుకే రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్ వరకు రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ కింద దిస్ ఈస్ కాల్డ్ రేర్, ఒక రేర్ పాలసీని మనం తీసుకొస్తున్నాం. మీకు తెలంగాణ ముఖ చిత్రాన్ని చూస్తే క్యూర్, ప్యూర్, రేర్. క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజన్ ఎకానమీ, రేర్ అంటే రూరల్ అగ్రి రీజన్ ఎకానమీ. ఈ మూడు రకాల వ్యవస్థలను, ప్రణాళికల్ని, ఈ అంశాలకు సంబంధించిన వాటి అన్నిటిని కూడా పొందుపరిచి క్రోడీకరించి తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ని తీసుకొస్తున్నాము. ఆ విజన్ డాక్యుమెంట్లో కోర్ అర్బన్లో ఏం చేయబోతున్నాం, ఏమేమి తీసుకొస్తున్నాం, ఇన్ డీటెయిల్ రిపోర్ట్ ఉంటుంది. పెరి అర్బన్లో ఏమేమి చేయబోతున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ డీటెయిల్ రిపోర్ట్ ఉంటుంది. రూరల్ ఎకానమీలో, అగ్రికల్చర్లో ఏం చేయబోతున్నాం ఆ పాలసీ డాక్యుమెంట్లో ఉంటుంది. సో తద్వారా ప్రతి ఒక్కరిని, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, యువత కావచ్చు, వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ప్రణాళికలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి తద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి అనే ఒక విధానంతో బలమైన ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం ద్వారా బలహీనంగా ఉన్న పేదలను బలోపేతం చేయాలని ఈరోజు మనకు ఫుడ్ది సమస్య లేదు, కానీ న్యూట్రిషన్ ప్రాబ్లం ఉన్నది. ఆ న్యూట్రిషన్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలా, క్వాలిటీ ఫుడ్ ఎట్లా ఇవ్వాలనేది మన ప్రణాళిక. ఇప్పటి వరకు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకొచ్చిన విధానాల వల్ల ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ పాలసీస్ మొట్టమొదటి ప్రధానమంత్రిగా తీసుకురావడం వల్ల ఈ దేశంలో విద్య, అదేవిధంగా ఇరిగేషన్ ద్వారా పేదల ఆకలి తీర్చడానికి ఈరోజు సర్ప్లస్ దేశం. మనం దేశానికి అవసరమైన దానికంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాం, కానీ ప్రజలకు ఇవ్వవలసిన అంత ఆరోగ్యవంతమైన ఫుడ్ను మనం ఇవ్వలేకపోతున్నాము. అందుకే సర్ప్లస్ ఫుడ్ ఉంది కానీ న్యూట్రిషన్ ఫుడ్ లేదు. తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రంగా ప్రజలకు న్యూట్రిషన్ ఫుడ్ ఎట్లా ఇవ్వాలను ప్రణాళికలు చేస్తాం. దీని ద్వారా ఈరోజు ఎడ్యుకేషన్ అన్ని గ్రామాలకు చేరింది. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలకు కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థ చేరుకున్నది. కానీ నాణ్యమైన విద్యత లేదు, సాంకేతికపరమైన విద్య లేదు. విద్య అందించడం అనేది ప్రాథమిక లక్ష్యం. విద్య చేరుకున్న తర్వాత నాణ్యమైన విద్యను ఇవ్వాలి, నాణ్యమైన విద్య తర్వాత సాంకేతికపరమైన విద్యను అందించాలనేది ఈరోజు మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి సంబంధించి సింగిల్ టీచర్ స్కూల్స్ నుంచి చిన్న చిన్న మారుమూల తండా, గూడెం నుంచి మొదలు పెడితే మహానగరమైన హైదరాబాద్ వరకు విద్యా వ్యవస్థలో ప్రక్షాళనం తీసుకురావడమే కాకుండా అంతర్జాతీయ విద్యా సంస్థల్ని రాష్ట్రానికి రప్పించి ఒక నాలెడ్జ్ హబ్గా క్రియేట్ చేయదలుచుకున్నాం. నాలెడ్జ్ హబ్గా క్రియేట్ అయితే ఆటోమేటిక్గా పెట్టుబడులు వస్తాయి. సాంకేతిక నిపుణులు, సైంటిస్టులు ఇక్కడ అందుబాటులో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. పెట్టుబడులు, లాభాలను వెతుక్కుంటూ వస్తాయి.